పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, వాల్మీకి సంఘ నాయకులు, బీసీ నాయకులు, కూటమి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. కోడప్పకొండ దగ్గర అన్ని కులాలకు సత్రాలు ఉన్నాయని, వాల్మీకి కులానికి కూడా సత్రానికి స్థలం కేటాయించాలని నేతలు కోరారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో వారి గురించి తెలుసుకోవటానికి, ఆ గొప్ప వ్యక్తుల యొక్క సంఘీయులందరూ కూడా చాలా గర్వంగా ఈ సమాజంలో నడవటానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటారు నేనేదో ఓ చిన్న కులంలో పుట్టాను, నేను చాలా తక్కువ అని అనుకునే అవకాశం ఇవాళ లేదు. ఎందుకంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు, ఆర్థిక పరంగా పైకి వస్తున్నారు. మనం ఏ కులంలో పుట్టామనేది కాదు, మనం ఏ విధంగా పెరిగాము, ఒక నీతి నిజాయితీ, ఓ ప్రణాళికాబద్ధంగా ఎటువంటిదైనా సాధించవచ్చు. వారే మరి వాల్మీకి మహర్షి కానీ, ఏకలవ్యుడు కానీ వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా పైకి రావాలి. ఒక గొప్ప వ్యక్తి మహర్షి వాల్మీకి గారి జన్మదినంని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఆయన రాసిన రామాయణ్ ఒక ఎపిక్. అది మనం అందరూ పుట్టినప్పుడు నుంచి చదివి ఉన్నాము, పిల్లలకి చదివిస్తున్నాము, ఎల్డర్స్ అది చదువుతున్నారు. దాంట్లో ఆయన రాసిన మారల్ వాల్యూస్, ఆయన రాసిన కథతో మెసేజెస్ చాలా ఈరోజు కూడా అప్లికేబుల్ ఉన్నాయి. ఈ యుగంలో కూడా ఆయన ఇచ్చిన సందేశాలు ఆ రామాయణ గ్రంథం నుంచి మనమందరికీ చాలా చక్కగా వర్తిస్తుంది. పోయిన సంవత్సరం కూడా వాల్మీకి జయంతి ఇక్కడ మేము జరుపుకున్నప్పుడు అప్పుడు కలెక్టర్ గారిని ఒక విషయం అడిగారు మేడం, కోటప్పకొండ దగ్గర అన్ని సత్రాలు అన్ని కులాల వారికి ఉన్నాయి మేడం, వాల్మీకి సత్రం కావాలని, మాకు కూడా సౌకర్యం కావాలని, అక్కడ స్థలం ఏదైనా కేటాయించే మార్గం ఉంటే మాకు సహాయం చేస్తారని. మేడం ఇక్కడ లింగుంట్ల ఇక్కడ చుట్టుపక్కల కూడా మా వాళ్ళు ఉన్నారు మేడం. పల్నాడు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నారు మేడం. వినుకొండ, గురజాల, సత్తెనపల్లి అంతా ఎస్టీ కోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మేడం. గతంలో ఎస్టీలుగా ఉన్నారు మేడం, కర్ణాటకలో కూడా ఎస్టీలో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు మేడం. ఈ తెలంగాణ ఏపీలోనే బీసీఏగా మమ్మల్ని డీనోటిఫైడ్ ట్రైబల్స్గా అప్పుడు పెట్టారు మేడం. తర్వాత బీసీఏ గ్రూప్లో చేర్చారు మేడం. సామాజికంగా మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాం మేడం. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు బాగా నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళం మేడం. ఫ్యాక్షన్ ఏరియాల్లో రాయలసీమలో కూడా మా వాళ్ళు ఎంతోమంది చితికిపోయి ఉన్నారు మేడం. రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీలుగా చేర్చాలని పోయిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2014-15లో బోయలు ఎస్టీలుగా తీర్మానించి కేంద్రానికి పంపించారు మేడం. తర్వాత కేంద్రం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది మేడం ఫైలు. అందుకని మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకొని తిరిగి మళ్ళీ వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి తీర్మానించి కేంద్రానికి పంపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. బోయల యొక్క చిరకాల కోరిక ఎస్టీ మేడం. ఎస్టీలుగా మేము రిజర్వేషన్ కనుక పొందగలిగితే మేము అభివృద్ధి అవుతాం మేడం. మాకు వేరే మార్గం లేదు మేడం. ఎందుకంటే కుల వృత్తి లేనటువంటి బోయలు మేడం. మేమంతా చాలా నిరుపేదలుగా ఉన్నాం మేడం. దయచేసి మా యొక్క వినతి పత్రం మేము చెప్పేది మీరు ప్రభుత్వానికి మీ ద్వారా పంపించాలని కోరుతూ మేడం. వాల్మీకి సత్రానికి స్థలాన్ని కేటాయించాలని మరీ మీకు విన్నవించుకుంటున్నాను మేడం. కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు మేడం. మా యొక్క కార్పొరేషన్లో కూడా మాకు అభివృద్ధి కోసం మాకు లోన్ సౌకర్యాలు ఇవన్నీ కూడా మేము తీసుకోవాలని మన వాళ్ళు ఎంతోమంది అడుగుతున్నారు మేడం. మీ ద్వారా మాకు సహాయం చేస్తారని మరీ విన్నవించుకుంటూ జై వాల్మీకి.